రాయసలోనే జాము రాత్రిరేళ్ల సందు చూసి జంపు జిల్లానే. హలో నమస్కారం అండ్ వెల్కమ్ టు ఆర్థోఫిట్ ఆయిల్ అండ్ సిరప్. అత్త బంగారం కోడల్ సింగారం. ఎస్పెషలీ ముందు ఎవరెవరు వచ్చారో చూసారు కదా. సో సెలబ్రిటీస్ వచ్చేసారు కాబట్టి ఇంత కలర్కి ఏంటి కారణం చెప్తాను. ఏమండి మీరందరూ సింగిల్గా వచ్చేసారు, మాకు కావాల్సింది మీ అత్తగారులు కూడా. అంటే మేమొద్దా? మీరు కావాలి, కానీ అత్త బంగారం అని ఫస్ట్ చెప్పాం కాబట్టి మీ అత్తలు మాకు చాలా అవసరం. ఫస్ట్ అత్త వచ్చేసి ఇక్కడ కూడా పెత్తనం చేస్తే కష్టం కదా. లేదు అత్త పెత్తనం మేము సాగనివ్వంగా. ఇక్కడ అత్తకి ఎంత ఉంటుందో కోడలికి కూడా అంతే సీన్ ఉంటుంది ఇక్కడ. మరి అత్తగారులను పిలిచేద్దామా? అత్తగారులందరూ రండి, వచ్చేసేయండి. నమస్కారం అండి, నమస్కారం. వెల్కమ్ టు అవర్ షో. హలో నమస్తే అమ్మా. నమస్తే, వెల్కమ్. సో ఆర్థోఫిట్ ఆయిల్ అండ్ సిరప్ అత్త బంగారం కోడల్ సింగారం నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం. దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశనే మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ. హై వెయ్యరో పువ్వుల హారాన్ని, హై ఓ రాత్రిలో సూర్యుడిని చూడాలా, జాతరతో స్వాగతమే పాడాలా. అసలు ఈ ఎపిసోడ్ ఇంత స్పెషల్ ఎందుకు ఉందంటే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం నవరాత్రి అండి. నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్. అందుకే మా సెలబ్రిటీ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు. చెడు మీద మంచి విజయం సాధించినప్పుడు దానికి ప్రతీకగా మనం దశమిని జరుపుకుంటాం. అంటే 9 రోజులు 9 రూపాల్లో అమ్మవారు మహిషాసురుడితో పోరాడి వధిస్తే ఆ తర్వాత రోజు మనం దశమిగా జరుపుకుంటాం. సో అమ్మవార్లు వచ్చేసారు. ఆ అమ్మవార్లను తలుచుకుంటూ ఈ అమ్మవార్లందరికీ కూడా స్వాగతం పలుకుతూ మన నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో దశమి వచ్చేస్తుంది. మేమందరైతే ఎప్పుడో నవరాత్రుల్లోకి ఎంటర్ అయిపోయాం. దసరా మూడ్లో ఉన్నారా మీరంతా? ఫుల్గా మీరు కూడా? నవరాత్రులు కాబట్టి కరెక్ట్గా 9 మెంబర్స్ ఉన్నాం. సో ఎనీవే సెలబ్రిటీ ఫ్రెండ్స్ని అసలు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయాలి కదా. ఇంట్రొడక్షన్ అవసరమా మీ అందరికి? అసలు అవసరమా? మా అత్తలకు అవసరం, మాకు అక్కర్లేదు. కానీ అసలు ఇంట్రొడక్షనే అవసరం లేదండి. ఎందుకంటే రోజు మీరు వీళ్ళందరినీ మీ టీవీల్లో చూస్తూ ఉంటారు కాబట్టి. ఫస్ట్ ఎక్కడి నుంచి? ప్రీతి నిగమ్ గారి నుంచి మొదలు పెడదాం. సో ప్రీతి నిగమ్ గారు మీ అత్తగారు అనిత గారు ఆవిడ టీవీలో అందరూ ఆవిడని చూడగానే భయపడుతూ ఉంటారు. మీ అభిప్రాయం చెప్పండి మీ కోడలిపై. చాలా బెస్ట్ కోడలిమే. అబ్బో, పిల్లలకి కూడా మంచిగా చూస్తారు. ఓ అసలు ఒక్క మాటలో చెప్పేసింది కాబట్టి ఇంకా అడగడానికి ఏమీ చోటు లేదు. వెల్కమ్ టు అవర్ షో. అండ్ నెక్స్ట్ సందీప్తి. సో మీ అత్తగారు లక్ష్మి గారు. నమస్కారం అండి. ఏయ్ నీకు పెళ్ళి ఎప్పుడైంది? నాకు పెళ్ళైతే మీకు చెప్పకుండా ఉంటానా? అవును మరి, నాకు చెప్పలేదు కదా, నాకు తెలియదు నీకు పెళ్ళైనట్టు. నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. సో మా మేనత్త. ఓ అది విషయం. ఈవిడ్ని ఎలా భరిస్తున్నారండి బాబు. నేను అసలు ఎంత కామ్గా ఉంటానో తెలుసా? అడగండి శ్యామలని. సో స్వీట్. సో వెల్కమ్ అమ్మా, వెల్కమ్. నెక్స్ట్ మీ అందరికి బాగా పరిచయం, చంద్రముఖి సీరియల్లో ఈ మధ్య ఎంటర్ అయ్యారు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో. సో అత్తగారు చంద్ర గారు. నమస్కారం అమ్మ, బాగున్నారా? మీ కోడలంటే మాకు చాలా ఇష్టం. బాగా అల్లరి చేస్తా ఉంటది కదా శ్యామల? అదేం లేదు. వెల్కమ్ టు అవర్ షో అమ్మ. నెక్స్ట్ యామిని గారు. హౌ ఆర్ యు? యా గుడ్. యామిని గారు ఆల్సో నీడ్స్ అబ్సల్యూట్లీ నో ఇంట్రడక్షన్. ఎన్ని సీరియల్స్, అసలు ఆవిడ సీరియల్స్ మీ సీరియల్స్ చెప్పాలంటే ఎండమావుల రోజులకి వెళ్ళిపోవాలి నేను. సో వెల్కమ్ టు అవర్ షో యామిని గారు. రైట్ నౌ ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఫిల్మ్ చేస్తున్నానండి, తెలుగు అబ్బాయి అని. సో మీ అత్తగారు? ఎస్, విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, నాకు కూడా ఇంకా పెళ్ళి అవ్వలేదు, మా మేనత్త గారు. వెల్కమ్ టు అవర్ షో. వెల్కమ్ అమ్మా. సో ఆర్థోఫిట్ ఆయిల్ అండ్ సిరప్ అత్త బంగారం కోడల్ సింగారంలో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ రౌండ్ పేరు చెప్పు శ్యామల నాకు. అత్త పాట కోడలి ఆట. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం అబ్బా? ఇక్కడ అందరికంటే జూనియర్ ఎవరు? సందీప్తితో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ రౌండ్. ఓకే లక్ష్మి గారు మీ పాట మొదలు పెట్టండి. బాగా పాడాలి, మీ కోడలికి మంచి మార్కులు రావాలి. బొమ్మనకిస్తే నీలే ఉంది, గట్టిగా. దగ్గరకు వస్తే ముద్దమ్మంది, సర్లే పాపం అని దగ్గరికి వెళితే దాని మనసే నీలో ఉన్నది. ఏ సందీప్తి,
ఏ ప్రోగ్రామ్స్ లో కూడా నేను డాన్స్ చేస్తూ నేను చూడలేదు యాక్చువల్లీ. ప్రీతి గారిని చూశాను, శ్యామ్లాని చూశాను, యామినిని కూడా చూశాను, బట్ మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. కాబట్టి మీ డాన్స్ చూడాలని నాకు చాలా ఉంది. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు చెల్ల వైనవంత వల్లించవల్ల రేపల్లె వాడల్లో ఆనందలీల అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికి బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగు ఫళ తెలిసేది ఎలా ఎలా చాంగు ఫళ. సూపర్. సో సందీప్తి అండ్ లక్ష్మి గారు, మరి మీ పర్ఫార్మెన్సెస్ కి మా బంగారు అత్త మా సింగారమ్మ ఎన్ని మార్కులు ఇస్తుందో చూద్దాం. ముందుగా లక్ష్మి గారికి సింగారమ్మ ఎన్ని మార్కులు ఇస్తుంది? సందీప్తి, మరి మా బంగారు అత్త నేను అలా చూస్తూ ఉండిపోయిందేమో, చూద్దామా? అసలు బంగారమ్మ టోటల్ ఫ్లాట్ అయిపోయింది అనమాట డాన్స్ చూసి. సో 250 and 100 350 పాయింట్స్. చంద్ర గారు మీ పాటతో మొదలు పెట్టండి. అమ్మా జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే నీ శరణములే కోరితినమ్మ అమ్మ భవాని. శ్యామ్లాని డాన్స్ చేస్తూ మీరు ఎన్నోసార్లు చూసుంటారు కదా టీవీలో, మరి ఇక్కడ ప్రత్యక్షంగా ఇప్పుడు చూద్దాం. శ్యామ్లా వచ్చేసేయ్. మధుర మధురతర మీనాక్షి కంచి పట్టున కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి జాజి మల్లెల గుమగుమల జావళి జాజి మల్లెల గుమగుమల జావళి లేత సిగ్గుల సరిగమల జాబిలి అమ్మ మీనాక్షి ఇది నీ మీనాక్షి శ్యామ్లా, నీ ఫ్యాంటాస్టిక్ పర్ఫార్మెన్స్ కి ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాం. ముందుగా చంద్ర గారు మీకోసం సింగారమ్మ వస్తోంది, ఒకసారి కాచుకోండి. సింగారమ్మ వచ్చేసాయి. మరి ఇప్పుడు కోడలికి ఎన్ని మార్కులు వస్తుందో బొమ్మ చూద్దామా? ఓకే బంగారత్త గారు. ఇక్కడ 350, ఇప్పుడు మీకు కూడా 350 పాయింట్స్. విజయలక్ష్మి గారు, మరి మీ పాట మొదలు పెడతారా? గుమసం గుమసం గొప్ప చెప్పు గుమసం గుమసం గొప్ప చెప్పు సరి 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 సత్తర్లాడే జోడి వేటాడే బిల 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 వెన్నెలలాడే మనసులో మాటాడే మామ కొడుకు రాత్రికొస్తే మరువకెంచక్క మంచం చెప్పిన సంగతులన్నీ మరువకెంచక్క మామ కొడుకు రాత్రికొస్తే మరువకెంచక్క మంచం చెప్పిన సంగతులన్నీ కన్నానులే కలయి
కోరికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే. సో యామిని ఏం డాన్స్ చేస్తారు? ఇది మా ఫిల్మ్. సో ఆ ఫిల్మ్ అంటే మీరు తెలుగు నటిస్తున్న ఫిల్మా లేకపోతే నటిస్తున్న సినిమా? నటిస్తున్న సినిమా. ఓకే ఓకే. మహత్తేదో జరిగిందమ్మా ఏమిటో సుదల్లే చూసావు నిగారాలను అగ్గే రగిలే ఆధరంలో ఏం చేయను. చూద్దాం ఇప్పుడు మీకు ఎన్ని మార్కులు వచ్చాయో. ఫస్ట్ విజయలక్ష్మి గారికి మా సింగారం ఎన్ని మార్కులు ఇస్తుందో చూద్దాం. మార్క్స్ ప్లీజ్. పాయింట్స్ అయితే వచ్చేసాయి. మరి యామిని యూ షుడ్ గెట్ మోర్ దెన్ దట్ అని అనుకుంటున్నాను. మరి బంగారు అత్త మీరేమంటారు? ఎన్ని మార్కులు ఇస్తారు యామినికి? వచ్చేయండి. $350 తీసుకోండి మీరు కూడా. 350 మీరు 350 దాటాలి అని నేను అనుకుంటున్నాను. 350 తెలియదు, బట్ ఐ ట్రై టు రీచ్ అట్లీస్ట్ దేర్, బికాస్ ఇక్కడ లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం. సో మీరు అందరు ఎక్స్క్యూజ్ చేయాలి. హిందీ పాట పాడతారన్నారు. ఓకే ష్యూర్. అనిత గారు మేము చాలా రోజులైంది హిందీ పాటలు మా షోలో. తెలుగు ఒకసారి వేసుకోండి హిందీ పాట. कंकरिया मार के जगाया कल तू मेरे सपने में आया बालमा तू बड़ा वो है जालिमा तू बड़ा वो है कंकरिया मार के जगाया कल तू मेरे सपने में आया. ఓకే ప్రీతి గారు మీ డాన్స్ చూడాలని వెయిట్ చేస్తున్నాను నేను. అదే ప్రాబ్లం ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉండేది. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ డాన్స్ షోస్ చేసుకుని టచ్ లో ఉన్నారు. అవుట్ ఆఫ్ టచ్ డాన్స్ లో. ఏమండి అవుట్ ఆఫ్ టచ్ లో ఉన్నప్పుడు వచ్చి అదర్ కొట్టేయడంలోనే ఉంది మజా. ఓకే అయితే కొంచెం ఊపున్న పాట ఏదైనా చేసేస్తే ఏదో ట్రై చేయొచ్చు వీళ్ళని. మీరు చెప్పండి మీకు ఏ పాట కావాలో అది ప్లే చేస్తాం. నవరాత్రి అంటే జనరల్ గా డాండి ఆడుతుంటాం. ఓకే ఆ పాట వేసుకోండి. మీరు వచ్చేయండి. సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా
నవరాత్రి స్పెషల్ అంటే దాండియా చేయకుండా ఎవరు ఉండరు. దాండియా ఇస్ స్పెషల్. అలాంటి దాండియాని గుర్తు చేశారు. చూద్దాం మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో. ఫస్ట్ అనిత గారికి మా సింగారమ్మ ఎన్ని మార్కులు ఇస్తుందో చూద్దాం. పాయింట్స్ బంగారమ్మ. మీకు కూడా 350 పాయింట్స్. సో ఇంతటితో ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఒక్కసారి ఫైనల్ స్కోర్ ఏమి చూడమంటారు, ఏమి చెప్పమంటారు? అందరూ 350 మీదే ఉన్నారు. చాలా సరదాగా మా నవరాత్రి స్పెషల్ ని స్టార్ట్ చేసాము. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళబోయే ముందు ఒక బ్రేక్ తీసుకోవాలి కదా. సో ఆర్థోఫిట్ ఆయిల్ అండ్ సిరప్, అత్త బంగారం, కోడల్ సింగారంలో ఒక షార్ట్ బ్రేక్. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. ఏమనుకుంటున్నావు నువ్వు అప్పటి నుంచి? ఇలా చిట్క వేసాను. నువ్వు చిటిక వేస్తే నేను తొడగొడితే చాలు. ఒరిజినల్ అత్త కూడా ఉంటారా?